ముచుకుందరాజు గుహ యొక్క పురాణం. గుజరాత్లో జునాగఢ్ సమీపంలోని పవిత్రమైన గిర్నార్ పర్వతం లోపల లోతైన పురాణ ముచుకుంద గుహ ఉంది. ఇది భాగవత పురాణం నుండి పురాణాల్లో నిండుంది. ముచుకుందరాజు గొప్ప సూర్య వంశానికి చెందినవాడు మరియు రాక్షసులతో జరిగిన సుదీర్ఘ యుద్ధంలో దేవతలతో కలిసి పోరాడిన గొప్ప యోధుడు. సంవత్సరాల స్వర్గపు యుద్ధం తర్వాత అతను అలసిపోయాడు మరియు విశ్రాంతి కోసం ఆరాటపడ్డాడు. అతని సేవకు ప్రతిఫలంగా దేవతల రాజు ఇంద్రుడు ముచుకుందునికి ఒక వరమిచ్చాడు. అతను కలవరం లేకుండా నిద్రపోగలడు మరియు అతన్ని మేల్కొల్పిన ఎవరైనా అతని మండుతున్న చూపుల ద్వారా తక్షణమే బూడిదవుతాడు. శతాబ్దాలు గడిచాయి. శ్రీకృష్ణుని కాలంలో దుష్ట యవనరాజు కాలయవనుడు మధురపై దాడి చేశాడు. తన ప్రజలను రక్షించడానికి కృష్ణుడు కాలయవనుని ముచుకుందుని గుహలోని చీకటిలోకి తీసుకెళ్లాడు. నిద్రపోతున్న రాజును కృష్ణుడుగా తప్పుగా భావించి కాలయవనుడు అతన్ని కొట్టాడు. ముచుకుందుడు మేల్కొన్నాడు మరియు ఒక్క చూపుతో కాలయవనుడు బూడిదయ్యాడు. కృష్ణుడు ఆశ్చర్యపోయిన ముచుకుందుడికి తన దివ్య రూపాన్ని వెల్లడించాడు. జ్ఞానోదయం పొంది వినయంగా రాజు మోక్షం కోరాడు. కృష్ణుడతన్ని ఆశీర్వదించాడు మరియు ముచుకుందుడు ప్రపంచాన్ని త్యజించి లోతైన తపస్సు కోసం హిమాలయాలకు ఉత్తరాన ప్రయాణించాడు. చివరికి విముక్తిని పొందాడు.